హలో అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను ఉషా. వెల్కమ్ టు మై ఛానల్ ప్రతిరోజు వ్లాగ్స్. ఇవాళ ఎంత బిజీగా ఉన్నానో చూశారు కదా. నేను ప్రతిరోజు ఈ మధ్య బిజీగానే ఉంటున్నానండి. ఎందుకంటే ఒకటికి రెండు పనులు అనేది నేను చూస్ చేసుకున్నాను. అవి ఒకదాని తర్వాత ఒకటి చేస్తూనే ఉన్నాను. నిమిషం కూడా ఖాళీ లేదు. కానీ ఇప్పుడు ప్రస్తుతానికైతే అది చేస్తున్నాను. చూద్దాం, ఇలా ముందుకెళ్తూ ఉంటే అక్కడ ఒక రూపాయి, ఇక్కడ ఒక రూపాయి, మనకి ఏమాత్రం ఇబ్బంది లేకుండా అయిపోతుంది కదా అని చెప్పి కష్టపడదాం అని నేను బాగా నిర్ణయించుకున్నానండి. ఇప్పుడైతే నేను యూట్యూబ్ ఛానల్లో స్టార్ట్ చేసిన వాళ్ళ కోసమే నేను ఈ వీడియో తీస్తున్నాను అని చెప్పాను కదా. అది ఎందుకో కూడా చెప్తాను. నేను ఛానల్ స్టార్ట్ చేసి 1 సంవత్సరం దాటిందండి. దేవుని దయ వల్ల నా ఛానల్ మానిటైజేషన్ అయితే పూర్తయిపోయింది. ఇంకా మనీ ఎర్న్ చేసి ఫస్ట్ పేమెంట్ తీసుకున్నావా అక్క అని చాలామంది కామెంట్ చేశారు. ఇంకా కొన్ని కామెంట్స్ అయితే నాకు వచ్చినాయండి. అక్క, నా ఛానల్ స్టార్ట్ చేసి చాలా సంవత్సరాలు అయింది, ఇంకా నాది గ్రోత్ రాలేదు, మానిటైజేషన్ అవ్వలేదు, వాచ్ అవర్స్ కూడా తగ్గిపోతున్నాయి. ఇలా అయితే చాలామంది బాధపడుతూ నాకు కొంతమంది కామెంట్స్ అయితే చేశారు చాలా రోజుల నుంచి. వాటన్నిటికీ రిప్లై ఇప్పుడు ఇద్దాం అనుకుంటున్నాను. రిప్లై కాదండి, నేను ఏ విధంగా బాధపడ్డానో మీరు అలా చేయొద్దని చెప్దామనుకుంటున్నాను అనమాట. ఎవరు మిస్ కావద్దు. నేను కూడా ఇలానే ఆలోచించి ఎంతోమందికి మెసేజ్ చేశానండి. ఎలా పెట్టాలి, మీరు రోజుకి ఎన్ని షార్ట్స్ పెడుతున్నారు, ఎన్ని వీడియోస్ పెడుతున్నారు, సిస్టర్ ప్లీజ్ కామెంట్ చేయండి, సార్ ప్లీజ్ కామెంట్ చేయండి, బ్రదర్ ఆన్సర్ ఇవ్వండి, నాకు చెప్పండి అని చాలా టెక్ ఛానల్స్ వాళ్ళకో, సక్సెస్ అయిన యూట్యూబ్ వాళ్ళకో ఇలా చాలామందికి నేను మెసేజ్ చేశాను. చాలామందికి కామెంట్స్ పెట్టి రిప్లై ఇమ్మని అడిగాను. కొంతమంది లైక్ పెట్టి వదిలేశారు, కొంతమంది అసలు రిప్లైయే ఇవ్వలేదు. వాళ్ళ కోసం ఎదురు చూసి ఏం చేయాలో తెలియక నా కంటెంట్ వెళ్ళట్లేదేంది, నేను ఇదే కదా చేయగలను, వేరే నేను ఏది చేయగలను అని చెప్పి చాలా రకాలుగా బాధపడి పిచ్చి ఆలోచనలతోటి ఆరోగ్యం పాడు చేసుకున్నానండి. నేను చేసే పని మీద దృష్టి పెట్టలేక, దాన్ని సరిగా చేయలేక, ఈ ఛానల్ని వదులుకోలేక ఇలా చాలా రకాలుగా సఫర్ అయ్యాను. మనీ ఎర్న్ చేయడం అంటే ఛానల్ మీదనేనా? యూట్యూబ్తో మనీ వచ్చిద్ది, అది అందరికీ తెలుసు. కానీ అది వచ్చేలోపు మన పనులు మానేసుకొని దీని మీదే కూర్చుని ఎందుకు కూర్చోవాలి? ఇప్పుడు నేను పొద్దున ఒక పని, సాయంత్రం ఒక పని చేస్తున్నాను కదా. సాయంత్రం ఏమో నా సొంతంగా ఒక చిన్న గుంట పునుగులు బండి పెట్టుకున్నాను. అది ఒకళ్ళ దగ్గర పని చేసే దగ్గర కన్నా ₹1 ఎక్కువే వచ్చింది. మన సొంత వ్యాపారం కదా. ఇంకా పొద్దున పూట ఎక్కడికి వెళ్తున్నావు అంటారా? మనకు తెలిసిన వాళ్ళ అక్క దగ్గర పొట్లలు కడటానికి, ఇడ్లీ పెట్టడానికి వెళ్తున్నాను. ఆవిడ ₹1 ఇస్తుంది. ఆ రూపాయి, ఈ రూపాయి, ₹2. అంటే మాట వరుసకి చెప్తున్నాను. నేను ఒకళ్ళ దగ్గరికి వెళ్ళి పొద్దున్నుంచి సాయంత్రం దాకా పనిచేసే బాధ లేకుండా సొంతంగా ఆలోచించుకొని ఏదో ఒక ముందడుగైతే వేసి నా సొంతానికి సంపాదించుకొని నా ఇంటిని పోషించుకుంటున్నాను కదా. అది గ్రోత్ కాదా మన ఇంటికి? అది కూడా ఖచ్చితంగా గ్రోతేనండి. యూట్యూబ్ ఛానల్లో సక్సెస్ అయితే ప్రపంచానికి తెలిసిద్దని ఒక ఆశ. కానీ సక్సెస్ అవ్వడం అంటే ప్రపంచానికి తెలియడమే కాదు, మన ఇంటిని ఒకళ్ళ దగ్గర చేయి చాచకుండా మన ఇంటిని నడిపించుకోవడం కూడా మన ఇంటికి మనం సక్సెస్ అయినట్టే తెలుసా. నేను ఇంకా పూర్తిగా అవ్వలేదు, కానీ ఆ దారిలో ఉన్నాను కాబట్టే నేను నాలాగా బాధపడుతున్న వాళ్ళకి ఒక చిన్న 4 మాటలు ఓదార్పుగా ఉంటుందని చెప్పి ఈ వీడియో తీస్తున్నాను. మీరు యూట్యూబ్ ఛానల్తో పాటు మీరు ఇంకేదైనా పని చూసుకోండి, లేకపోతే చేసే పని మీద దృష్టి పెట్టండి. దాని మీద ఇంకొంచెం మెరుగ్గా ఆలోచిస్తే ₹1 ఇంకొంచెం ఎక్కువ వచ్చింది, కొత్త దారులు కనబడతాయి. అలా ఆలోచించండి. అలా ఆలోచిస్తే మనకి గ్రోత్ అనేది ఛానల్లో కాకుండా మన సొంతంగా మన ప్లేస్లోనే మనకు వస్తుంది. మన పనిలోనే చేసే పని కదా మనకు దైవం. అఫ్కోర్స్ యూట్యూబ్ ఛానల్ కూడా మనకి ఇష్టంగా చేసుకోవాలి. అది కూడా అన్ని పనులతో పాటు వీడియో పెట్టడం కూడా ఒక పనిగానే చేయాలి. మనం చేసేదాన్ని వీడియో చేసి పెట్టండి. మీరేం చేస్తున్నారో అదే వీడియో తీసి పెట్టండి. దాన్ని లైక్ చేసే వాళ్ళు ఉంటారు. ఇంకా నా ఛానల్ గ్రోత్ అంటారా? నేను మాత్రం ఇదివరకు బాధపడేదాన్ని, నా ఛానల్ బాగా వెళ్ళడం లేదని. పర్వాలేదు, ఎంతో కొంత వెళ్తుంది. మానిటైజేషన్ అయిపోయింది కాబట్టి హ్యాపీనే. నేను ఏదో ఒక రోజు కంపల్సరీగా యూట్యూబ్ మనీ నాకు వస్తుంది కదా, ఆ నమ్మకం అయితే ఉంది. ఇలా బాధపడి మీరు కూడా టైం వేస్ట్ చేసుకోకుండా మీరు చేసే పనిలో దృష్టి పెట్టి గ్రోత్ని మన ఇంట్లోనే స్టార్ట్ చేయండి. అది యూట్యూబ్ ఛానల్ వరకు వెళ్తుంది. ఖచ్చితంగా ఎక్కడికి పోతుంది? ఏదో ఒక రోజున మన రోజంటూ మనకి ఖచ్చితంగా వస్తుంది కదా. వస్తుందండి. నా ఛానల్ మానిటైజేషన్ అయింది కదా, మీకు కూడా అవుతుంది. మీరు కూడా ఖచ్చితంగా ఎర్న్ అనేది మనీ చేస్తారు. ముందు మన ఇంట్లో మనం కొత్తగా ఆలోచించుకుందాం. మరి చేస్తారుగా. బాయ్.